ఎంతో కమ్మనైన టమాటా చారు. ముందుగా ఒక 4-5 టమాటాలు తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని మెత్తగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టాక ఇలా కొంచెం చల్లారాక ఇలా పిసుకొని దాన్ని పిప్పిని బయటికి తీసేయాలి. టమాటా ఉన్న గుజ్జుని పక్కకు పెట్టేసి ఓన్లీ టమాటా రసం తీసుకోవాలి. టమాటా రసం మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి. ఇలా జీలకర్ర వెల్లుల్లి వేయడం వల్ల టమాటా చారుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర కొంచెం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసాక కొద్దిగా కరివేపాకు వేసాక ఇవన్నీ కొద్దిగా ఫ్రై కానివ్వాలి. పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేశాక మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న చిన్న టమాటో రసంని దీంట్లో వేసేయాలి. టమాటా ఉడకబెట్టేటప్పుడు కొంచెం చింతపండు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడు చూసి ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా పడుతుంది. కారం కొద్దిగా వేసాక నువ్వుల పొడి వేయడం వల్ల టమాటా చారు అనేది కొద్దిగా చిక్కపడుతుంది. పల్చగా కాకుండా చిక్కపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసాను. కొద్దిగా మరగనివ్వాలి. కొద్దిగా మరగనిచ్చాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీ టమాటా చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.